పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 26, 27, 28 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకునలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యొక్క అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు. 29 కూడా చదువుతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట విడుచుకుని పోవాలని ఒక్కడి మాటలు పడుకు మనుషులు మీలోని బయలుదేరు. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము ఒక కీలకమైన అధ్యాయం. పౌలు భక్తుడు అనేక విషయాలు ఈ అధ్యాయంలో ఆ సంఘానికి చెప్తూ చాలా విషయాలు వెల్లడి చేశాడు. రాత్రంతా వాక్యం చెప్పాడట. రాత్రంతా వాక్యము చెప్పి అనగా వారు ప్రభు శరీరం తీసుకున్న తర్వాత ఒక మెసేజ్ చెప్పు. ప్రభు శరీర రక్తము తీసుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యము. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని యేసయ్య రక్తంలో రాకపోతే అతని జీవితంలో పరలోకానికి వెళ్ళటం అనేది అసాధ్యమైన విషయం. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అనంటే పెళ్లి కోసమో ఈ లోకంలో మేలు కోసమో కాదు. యేసయ్యను నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ భూమి మీద మానవుని యొక్క యాత్ర ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోతుంది. ఈ ఊర్లో కాకపోతే ఏదో ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే చచ్చిపోతాం. 7 సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చచ్చిపోతాం. మానవుడు ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడు మరణాన్ని రుచి చూడాలి తప్పదు. మరణం రుచి చూడకుండా లేదా మరణము చూడక బ్రతుకు నరుడెవరు అంటాడు భక్తుడు వేమాన్ అనుకుంటా. భక్తుడు కాస్తూ ఆ మాట మాట్లాడుతూ మరణము చూడకుండా ఈ భూమి మీద ఒక మనిషి కూడా ఉండడు. కాబట్టి మరణానికి ముందు నువ్వు మారు మనసు పొంది నేను పాపిని అని గ్రహించి నీటి బాప్తీసంలో వచ్చినప్పుడు నువ్వు పాప క్షమాపణలో మొదటి మెట్టులోకి వస్తావు. నీటి బాప్తీసము లేకుండా లేదా పాప క్షమాపణ లేకుండా నీటి బాప్తీసము లేకుండా నువ్వు ఎప్పటికీ కూడా నీతిమంతుడు కాలేవు. యేసు రక్తంలో కడగబడకపోతే నువ్వు ఎప్పుడు సడన్గా తెచ్చుకున్నా నరకానికి వెళ్తావు. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళినా కానీ మారు మనసు పొంది బాప్తీసం తీసుకోకపోతే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నరకాగ్నికి వెళ్తాడు. అదేంటంటే బాబు, 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాం కదండి, చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాం కదండి అంటే, మరి కూర్చున్నావు ఎందుకు మారు మనసు పొందలేదు? మరి ఏ కారణం చేత నీ పాపాలు ఒప్పుకోలేదు? ఏ కారణము చేత ప్రభు యొక్క రక్తంలో నువ్వు కడగబడకుండా నిర్లక్ష్యం చేశావు? అందుకే పరలోకానికి వెళ్ళని జాబితా ఒకటి చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మరొకటి ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, చూడండి. ప్రకటన 21:8 పిరికివారు అంటే అర్థం ఏంటంటే ఈ చీకటి అంటే భయము, లోపల ఉన్న విషయాలు, జంతువులు అంటే భయము, దయ్యంటే భయపడేవారు కాదు. పిరికివారనే మాటకు అర్థం ఏంటంటే దేవుడి విషయంలో తీసుకునే నిర్ణయాలు
సరైన సమయంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు సైతం తీసుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేయటం, ఎవరో ఏదో అంటారు, నేను బాప్తిజం తీసుకుంటే కొన్ని మళ్ళా మానేసుకోవాలి, మా పిల్లలకి పెళ్ళవద్దు, మా కుటుంబస్తులందరూ కూడా మమ్మల్ని వెలివేస్తారు, లేకపోతే ఈ లోపల నాకు ఉద్యోగాలు రావేమో అవి రావేమో అని చెప్పి భయపడి దేవుని విషయంలో భయపడే వారిని పిరికోళ్ళు అన్నారు. అది నరకాగ్నికి వెళ్ళే మంచోళ్ళు కూడా ఉంటారు. మన ఈ మధ్యకాలంలో చర్చ జరిగింది. కర్ణాటకలో ఒక సినిమా యాక్టర్ చచ్చిపోయి ఈ మధ్యన చాలా యంగ్ స్టేజ్లో హార్ట్ అటాక్ వచ్చి జస్ట్ 50 years బిలో, 50 సంవత్సరాల లోపే ఆలోచన ఏర్పడి. అయితే చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే చాలామంది ఆత్మీయులు అది అనాథ పిల్లల్ని పెంచుతున్నాడు. ఎంతో మరి ఉపకారం చేసే మనసు, మంచి మనసు, మామూలు మనసు కాదు. తన సంపాదనలో 90% బహుశా ఈ పేదలకి వాళ్ళకి ఖర్చు పెడతా ఉన్నాడు. అయితే యేసు ప్రభు తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ ఆయన గురించి చాలామంది ఏం చెప్పుకున్నారంటే, కొంతమంది మాస్టర్లు సైతం ప్రచారం చేశారు ఏంటంటే, అతనికి మనం తీర్పు తీర్చలేము, ఎందుకంటే మంచి కార్యాలు చేశాడు కదా. మంచి కార్యం చేసిన తర్వాత దేవుడు ఆయన నరకాగ్నిలోకి ఎలా పంపిస్తాడు? ఇంత మంచి పనులు చేసిన వ్యక్తిని నరకాగ్నికి పంపించే దేవుడు న్యాయవంతుడు అవుతాడా అని కొంతమంది వాదించి ఏం చేశారంటే, అంత మంచివాడు నరకాగ్నికి వెళ్ళడు అని ఒక సారాంశం చెప్పారు. కానీ దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఎంత సినిమా యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడైనా, రాజైనా, లేకపోతే చర్చకొచ్చే సామాన్యుడైనా అసామాన్యుడైనా, ఎవరైనా సరే యేసు రక్తమును ఒప్పుకొని బాప్తిజము తీసుకుంటేనే పరలోకానికి వెళ్ళేది. బాప్తిజము లేకుండా, యేసు రక్తము లేకుండా, మారు మనసు లేకుండా పరలోకానికి ఎవరన్నా వెళతారనుకుంటే అది భ్రమ మాత్రమే తప్ప నిజముగా. మారు మనసు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళడు. దాన్ని యేసయ్య ఖచ్చితంగా చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3వ అధ్యాయం. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును ఏం చేయలేడు, చూడలేడని మీతో నిశ్చయముగా ఏం చేస్తుంది చెప్పండి, చెప్పుచున్నామా. అందుకు నికోదేము ముసలవాడైన మనుషుడు ఎలాగ జన్మిస్తాడయ్యా? రెండవ మారు మళ్ళా తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మిస్తాడా అని ఆయన అడగగా యేసయ్య ఒక మాట మళ్ళీ రెట్టిస్తున్నాడు. ఏమని? ఒకడు నీటి మూలముగాను, నీటి మూలముగాను, తర్వాత ఏంటి చెప్పండి, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని. చూసారా, దేవుని రాజ్యములో if you want to see the kingdom of God you must be born again. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటే నువ్వు తప్పనిసరిగా తిరిగి ఏం చేయాలి? జన్మించాలి. ఆయనకు అర్థం కాదు. యేసయ్య అంటాడు, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి కూడా నీకు ఈ సంగతి తెలియదా? 3వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. 10వ వచనం, 9వ వచనం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని. చూసారా, చాలా మంది వాళ్ళు చేస్తున్నది ఏంటో వాళ్ళకి తెలియదు. యెహోవా దేవుడే కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, త్రిత్వం లేదు. ఈ వాదనంతా తర్వాత. నువ్వు అన్నంత మాత్రం త్రిత్వం లేకుండా లేదు, నువ్వు అన్నంత మాత్రం యేసుక్రీస్తు దేవుడు కాకుండా కూడదు, నీ గుడితనం కాకపోతే.
మనం క్రిస్మస్ ఆచరించకూడదు, జనవరి 1 ఆచరించకూడదు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఆచరించకూడదు, పస్కా పండుగ ఏం చేయాలి అంటే చేసి ఏం చేస్తావన్నా? చేసి ఏం చేస్తావన్నా? నీకు ఎక్కడికి వెళ్దామని నువ్వు ఇంతకు నీ ప్రయత్నం? నీవు ఏ పండగ చేస్తున్నావు, అసలు ఎందుకు చేస్తున్నావు, అసలు వాక్యంలో సరిగ్గా చదివే చేస్తున్నావు? అసలు క్రిస్మస్ పండుగ అనేది పండగ అంటే పండగ అని సంతోషమైన మాట ఎందుకన్నారంటే, అది పండగ అనే మాట ఎందుకన్నారని అంటే, యేసయ్య భూమి మీద మనుషుల కోసం పుట్టాడు, మనుషుల యొక్క రక్షణ కోసం యేసయ్య జన్మించాడు. ఆయన రక్తంలో కడగబడితేనే పాపక్షమాపణ. ముందు ఈ సువార్త చెప్పండి. ఈ నామమున నీ రక్షణ పొందవలను కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేము. పైన ఆకాశ మందున క్రిందున్న భూలోక మందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోక మందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోక మందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశం 438లో పాట మనం వేసుకున్నాం. ఎందుకు అంటే ఈ లోకంలో ఏ నామమున రక్షణ లేదు. కొంతమంది యెహోవా నామం అంటూ యేసు ప్రభువు నామం వదిలేస్తారు. బాబు, యేసు ప్రభువు నామంలో రక్షణ లేదు. యెహోవా నామం అన్నా, యేసయ్య నామం అన్నా, యేసయ్య నామం వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని నామం అన్నా త్రిత్వం ఒకటి. ఇది నీకు అర్థం కాకపోతే ముందు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చి, తండ్రి నీ వాక్యం నాకు అర్థం కావడం తెలుసైనా, ఆత్మీయ యాత్ర నాకు తెలవడం లేదు, నేను పస్కా పండుగ గంట కూర్చున్నాను, నా కళ్ళు తెరిచి యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు నాయన ముందు అడుగులు నేర్చుకుంటే పరలోకానికి వెళ్ళడానికి దారి సులభం అవుతుంది. అప్పుడు నీవు త్రిత్వనామంలో బాప్తిజం తీసుకో. అంతేగాని ఒకడు చెప్తా ఉంటాడు. నన్ను ఒక ఆయన అడిగాడు, మీరు త్రిత్వనామంలో తీసుకున్నారు, మీరు యేసునామంలో మళ్ళీ బాప్తిజం తీసుకోండి అన్నాడు. నేను యేసునామం బాప్తిజం తీసుకోండి, ముందు త్రిత్వనామంలో తీసుకో. నేను ఇంతమందికి సేవకుడు, నేను సంఘాలు కడతాను, సంఘాలు కడితే తప్పుడు మార్గంలో నువ్వు ఉండి అందరూ నడిపిస్తున్నాను. అంత పొరపాటు బోధలు ఉన్నాయి ఈ భూమి మీద. చాలా బోధలు యేసయ్య రక్తము లేకుండా యేసయ్య దేవుడు కాదని నమ్ముతూ కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్దాం బాబు? అందుకే నువ్వు పరలోకం వెళ్దామనా, లేకపోతే ఇక్కడెక్కడ ఉందామనా? ఎంత చావుగా ఎంత బతికి చచ్చిపోయిన తర్వాత కళ్ళు తెరవగా నరకం ఉన్నాం అనుకో. బాబు ఇదేంటిది మా పాస్టర్ గారు అది చెప్పాడు ఏంటంటే, మరి అదే మరి వాడు తప్పుడు మార్గంలో ఉండి నేను తప్పుడు మార్గం నడిపించాడు. ఎప్పుడైనా సరే యేసయ్య రక్తం లేకుండా ఈ భూమి మీద ఎన్ని మంచి కార్యాలు చేసినా పరలోకానికి వెళ్ళలేవు. మొన్న బుధవారం బాప్తిజం తీసుకున్నారు.
ఎందుకంటే మనలో చర్చిలో కూడా కాదు, బయట వాళ్ళు. అందులో టీనేజ్లోకి వచ్చిన ఒక అబ్బాయి ఉన్నాడు. నేను చాలా వారించాను, ఎందుకు చిన్నపిల్లడు కదా, ఇంకా క్రియాపాపం చాలా విషయాలు తెలియదు కదా, బాప్తిజం ఏమిస్తావులే అని చెప్పి, కాదు నాయన సంవత్సరం ఆగుతుంది బాగుంటుంది, 2 సంవత్సరాలు 10th క్లాస్ కూడా వచ్చి 9th కదా, 10th వచ్చిన తర్వాత తీసుకుంది వాడు కళ్ళకి ఏడుస్తాడు. అప్పుడు నాకు అర్థమైంది, బాగా సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, సరే ఎదుగుతాడులే ప్రభువులో అని చెప్పి అన్ని అడిగి మొన్నే గురువారం బాప్తిజం తీసుకున్నాడు. మన సంఘానికి వచ్చే అబ్బాయి అయితే కాదు, గురువారం సండే స్కూల్కి వెళ్తాడట, అమ్మలా నడిపిస్తూ ఉంటాడు. నేను ఎంత బుద్ధి తెచ్చుకుని మారు మనసు పోదండి, బాప్తిజం తీసుకోండి బాబు అని అంటే, నోరు పూసుకోరా 7 నువ్వు బాప్తిజం తీసుకుంటే నేను తిరుగుతప్పుడు అనుకున్నా, వేటి నువ్వు చెప్పేది తీసుకుంటావు, పెళ్ళి వస్తుంది, ఆ పెళ్ళికి ముందు వచ్చి అడుగుతాను, కంగారు పడకు. నువ్వు ముందు పెళ్ళి కుదిరినప్పుడు అప్పుడు వచ్చి అడుగుతాను, అప్పుడు ఇదిగా ఇప్పుడే బాప్తిజం ఏంట్రా మూర్ఖుడా అని నన్ను అడుగుతున్నాను. పెళ్ళికి బాప్తిజం తీసుకుని వేదికెక్కి అప్పుడు మారు మనసు లేకపోయినా సరే ఆ బాప్తిజం తీసుకుని రక్షణ లేకుండా పరలోకానికి వెళ్ళను, పెళ్ళికి మాత్రం బాప్తిజం తీయండి, బొద్దులే కంగారు పడకుండా. మారు మనసు లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళడం అసాధ్యమైన విషయం. ఎన్నేళ్ళు దేవుని సన్నిధికి రా, వచ్చినా నువ్వు మారు మనసు పొందకుండా పాపక్షంగా ఉండలేదు. వాక్య కొంతమంది పొద్దు తెచ్చుకుని అలిసిన బైబుల్ చదవడు, ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఏముండదు. మరి చాలా మంది క్రైస్తవులు చర్చికి ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కాని విషయం. మరి ఇంతకంటే ఎంత క్లియర్గా ఎవరు చెప్తారో మరి నాకైతే తెలియదు. ఈ రోజుల్లో చాలామంది ప్రభువు రక్తము లేకుండానే, యేసయ్య రక్తము లేకుండానే, ప్రభువు లేకుండానే ఎక్కడికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను. బాబది నీ సాధ్యం కాదండి. నువ్వు పెళ్ళి బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా ఎప్పుడో ఒకప్పుడు కుదురుతుంది, పెళ్ళి అవుతుంది. వయసు వచ్చినప్పుడు పెళ్లి చేయకపోతే ఇంకేం చేస్తాం? ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని ఒక ఇంట్లోనే చేస్తాం, అది తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే జీవితకాలం అంతా ఆ అమ్మాయి ఒక్కరితే బ్రతకలేదు, ఆ అబ్బాయి ఒక్కటే బ్రతకలేదు. దేవుడు చెత్తగా చేశాడు కానీ ఒంటరిగా ఉండమని చేయలేదు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయము, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అవగాహన తెలియదు, శారీరక పరిపక్వత ఉండదు. కొంచెం కొంచెం పరిపక్వత రావాలి, కనీసం ఒక 18 సంవత్సరాలు దాటాలి పిల్లలు, 20 సంవత్సరాలు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియాలి కదా, పెళ్ళంటే కేవలం శారీరక కోరిక తీర్చుకునేది కాదు, వాడు బ్రతికి ఏంటో వాళ్ళకి తెలియాలి. అందుకని యేసయ్య వాక్యం చదవాలి, యేసు రక్తంలో గడగబడాలి. యేసు రక్తము లేకుండా నువ్వు పరలోకం వెళ్ళు, నరకాగ్నికి వెళ్తావు. యేసు ప్రభుని నమ్మితే మానదేవుడు అనుకున్నామంటే రేపు పొద్దున్న నరకంలో పడిన తర్వాత అప్పుడు అందుకని బాబోయ్ మానదేవుడు అనుకున్నానండి బాబు, అప్పుడు ఏడుస్తావు. అందుకే ఇప్పుడు ప్రాణం ఉన్నప్పుడే నువ్వు అడిగి దేవుని దగ్గరికి, యేసే దగ్గరికి వచ్చి పాపిని ప్రభువా నన్ను రక్షించు అని అప్పుడు కూడా ఎంత కన్నీళ్ళు కట్టి ఏడు చెప్పుకున్నాడు. వాడు ప్రార్థన చూస్తే నాకే ఆశ్చర్యం. నీకు దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరిగి లేకుండా నాకుగా ఏమవుతాడు, తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. అసలు నీకు దేవుడు అనే మాట మీద దృష్టి పెడితే చాలు. బాప్తిజం తీసుకుంటే మొదటి ఎత్తు దేవుల్లో ఎదగటం, రెండో ఎత్తు. ఇది 2 విషయాలు గుర్తెట్టుకోండి. బాప్తిజం పొందాను పర్లేదని నెలకోసారి దేవుని సందడానికి మందికి సరిపోతుంది అనుకోవద్దు. దేవుళ్ళు అంటుకట్టబడు నాటు అంటుకట్టబడటం ఒక ఎత్తు, నాటబడటం ఒక ఎత్తు. యేసు దగ్గరికి వచ్చావు, ఆయనతో ఐక్యమవు. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పింది అదే. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. అబోర్డ్ ఇన్ మీ,
గోవింద నా ఎదురు నిల్చున్నట్టు మీకు ఏది కావాలో అది నేను ఇస్తా. ఎవరు దానికి ఏం అవసరం లేదు. కొంతమంది కొంచెం కంగారు పడుతారు. కొందరుపడి ఏం చేస్తారంటే నీకు అన్ని కష్టాలు ఎదురు వస్తున్నాయి, ఒక 7 రోజులు ఉపవాస ప్రార్థన రా, నీకు ఎంత అద్భుతం జరుగుతుందో చూడు అని. సరే 7 రోజులు 7 రోజులు వెళ్దాం, జరగలేదనుకో ఏం చేస్తాం? ఏడు రోజులు 14 రోజులు కాదు లెక్క. ఆ సోది పక్కనట్టుకోండి. కొంతమంది వాక్యం సుతా మొదలు తెలియని అందరూ తయారయ్యి 7 రోజులు ఇంట్లో ప్రార్థన చేస్తాను మొదలెట్టాడు. ముందు ఉపవాస ప్రార్థన అన్నాడు, ఊరి పేరు చెప్పను బాబు. ఉపవాస ప్రార్థన మొదలెట్టాడు కానీ చెప్పింది, నాకు జరిగింది చెప్పింది, నాకు తెలుసు. అయ్యాడు నాకు పిల్లలు లేకపోతే పిల్లల కోసం 7 రోజులు ఉపవాస ప్రార్థన మొదలెట్టాడండి. ముందు ఉపవాసం అన్నాడు, తర్వాత ఏమన్నాడంటే మరి ఉపవాస ప్రార్థన అయితే ఏం బాగుంటుంది, టిఫిన్ అన్నాడు. మరీ టిఫిన్ ఏం బాగుంటుందని చెప్పేసి భోజనం అన్నాడు. మొదలైన వారం మటను చికెన్ భలే ఉంది. 7 వారాలు చేసేది అన్నది. 7 వారాలు ఏంటంటే ముందు 7 వారాలు అన్నారండి, కుదరలేదు. మరి 14 వారాలు అయ్యింది. నేను చెప్పినప్పుడు అదంతా నీ అమాయకత్వం కాకపోతే 7 వారాలు 14 వారాలు ఏంటంటే దేవుడి టైం అనేది ఒకటి ఉంటుంది. యేసయ్యలో నువ్వు బాప్తిజం తీసుకుని నువ్వు దేవుని దగ్గర నీకు దేవునికి అడ్డున్న తప్పులన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర నీ పాపాలు ఏమైనా ఉంటాయి అన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు దగ్గర మాట్లాడు, ప్రభా నా జీవితంలో ఈ మేలు జరగాలంటే ఏం చేయాలి చెప్పు. వాట్సడు నేను ఏం చేయటం కన్నా నేను సిద్ధమైన ఆయన, నేను దేనికి నీ మాటకు వ్యతిరేకం చెప్పాను, నీకు సంపూర్ణంగా లోపడతాను అని చెప్తే దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదనుకో దేవుడు కదా, నేను ఒక మాట అడుగుతాను. షడ్డక్ మేషక్ అబద్ధనగోలు అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు ఏమన్నారు? మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను నువ్వు నిలబెట్టి విగ్రహానికి ఏం చెయ్యవు. దిస్ ఇస్ ద ఫెయిత్. విశ్వాసం అంటే అది. నేను 2 రోజులు చేస్తాను, 3 రోజులు చేస్తాను, వారం రోజులు చేస్తాను, రోజు ప్రార్థన చేసుకోవాలి అని అడిగాను. అంటేనండి చేసుకుంటారు కానండి, అందరూ వస్తే బాగుంటుంది, అది మంచిదే. అందరూ వస్తే మమ్మల్ని సంఘాన్ని ఎందుకు వెళ్ళలేదు, నువ్వు వెళ్తాను ఏ సంఘానికి వెళ్తున్నావా, నాతో పాటు ప్రార్థన చేసుకోవడం లేరండి అక్కడ. నువ్వు ప్రార్థన చేసుకోలేదు మరి అడిగేవా ఇల్లు కనీసం ఎవరు ఉన్నారని? పోనీ మనకి ఇప్పుడు అన్నమ్మకి పిల్లలు లేకపోతే ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? మందిరంలోకి వెళ్ళి ఏం చేసింది చెప్పండి? కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నావించగా దేవుని, కన్నా ప్రేమను నిమ్మని సోదరి అన్న విన్నావించగా దేవుని, అన్నీ ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, అన్నీ ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, వన్నీకెక్కిన కొడుకు చెన్నుగా నొందినా, కరుణా పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే, కరుణా పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. అన్నం వెళ్ళిపోయింది. చాలాసార్లు
ఉంది తన తోటి కోడలు లాంటిది, అక్క లాంటిది. నాకు పిల్లలుంటే నువ్వే కొట్టురాను. చాలా బాధ అయింది పాపం నిన్న అనే మాట. ఎల్కానా అన్నాడు, ఎందుకన్నా ఏడుస్తావు, లాభం లేదని చెప్పి దేవుడు మన శిలువలోకి వెళ్ళినప్పుడు ప్రభు పాదం నోట్లోంచి పైకి కూడా అనమాట ఆమె ఏం ప్రార్థన చేస్తుంది. ఏది అని అనుకున్నాడంటే, నువ్వు తాగేసుకున్నావు అంటే లేదయ్య వాకు హృదయ వ్యాధులతో ప్రార్థన చేస్తున్నావు. వెరీ గుడ్. నీవు మనము చేసిన దేవుడు ఇస్తాడు. ఆమె పక్షంగా ప్రార్థన చేసే ఎవరు ఆమె ఏడ్చిందండి. నువ్వు వేరే వాటితో ప్రార్థన చేసుకోవడం తప్పని నేను అంటలేదు. వాక్యం కూడా ప్రార్థన చేసుకో. అదే క్షణం నీవు దేవుడి మందిరాన్ని పరిగెత్తు, అక్కడ ఉంది. యెహోషాపాతు లేదంటే యెహోషాపాతు ఏ విషయంలో ఆపదలో ప్రార్థన చేశాడు. అలాగే హిజ్కియాకు సంహరీబు అనేవాడు ఉత్తరం రాశాడు. ఇదిగో నువ్వు నమ్ముకున్న దేవుడు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావేమో, నా చేతుల నుండి ఏ రాజు కూడా తప్పించుకోలేకపోయాడు. ప్రతి వాడు కూడా ఓడించాను నేను. నువ్వు అనవసరంగా నువ్వు దేవుడు దేవుడు అని చెప్పి ఏదో గొప్ప చెప్తున్నాను అని హిజ్కియాకు ఉత్తరం పంపించాడు. గోడ మీద అరిసాడు ముందు చేస్తే, ఆఖరికి ఆ లెటర్ రాగానే ఏం చేయడం తెలుసా? లెటర్ ఏడవలే. ఎక్కడికి వెళ్ళా చెప్పండి? యెహోవా మందిరమును పరిగెత్తి అక్కడ ఇంటి పరిచి లెటర్ నుంచి ఇలా ప్రార్థన చెప్తాండి, భూమి ఆకాశంలో సృజించినవాడా, అతను మాట్లాడుతున్న మాటలు చూడే, నువ్వే సహాయం అన్నాడు. యెషయాని కూడా ఒక మాట రిక్వెస్ట్ చేశాడు, మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థించు. మనం దుర్మార్గం ఉన్నాం కాబట్టి మనం కూడా నశించుకుంటే హెచ్చుగా ప్రార్థన చేయాలి అన్నాడు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు చేసిన మనం విన్నానయ్యా, వాడు ఏమీ లేదు, వాడు వదంతిని బారిపోతుంది, నీకు కంగారు పడక, వాడిని నిన్నేమి చేయలేడు. వదంతి విని దయచేసి ఒక చక్కటి మాట చూడండి. చాలామంది కష్టం రాగానే ఏం చేశారో అది మనకు కనపడుతూ ఉంటుంది. దయచేసి దినవృత్తాంతాల గ్రంథము చూడండి. రాజుల గ్రంథము రాజులు 2వ గ్రంథం అందరూ చూడండి. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందో చూడండి. రాజుల గ్రంథము 2వ గ్రంథం 19వ అధ్యాయం. మీరు 18వ అధ్యాయం దగ్గర చదివితే అంతా మీకు ఉంటుంది. 19వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు, నేను మాట్లాడుతాను, మీకు ఏదన్నా ఓ పని ప్రారంభించాలనో కష్టం వచ్చిందో ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? మొదల ఎక్కడికి వెళ్తారు? గౌరవపట్నం. ఇదివరకు అందరూ అది ఎక్కడికో స్వస్థశాలకి, మంగళవారం శాలకి వెళ్ళినట్టు అయిన ఎడల అక్కడ రేకులు అమ్ముదురు, గుడ్లు అమ్ముదురు, గొడ్లు అమ్ముదురు, అక్కడ పక్కనే కాళ్ళ ముంచిన నీళ్లు అమ్ముదురు, వాటి కొనుక్కొచ్చి నువ్వు ఇంట్లో తగిలించుకొని ఎడల నువ్వు దేవుడి మందిరానికి నువ్వు నిష్కపటంగా అది పట్టుకుని వెళ్ళిపో. అలాగే అంతేగాని ఎక్కడికో పరిగెత్తే పని లేదు. కొంతమంది సోదంతా చెప్తారు, నీకేదో లేదు జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ వస్తే నీకు ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది నాకు చెప్పండి, ఏం జరుగుతుంది? ఇక్కడ చేతగాడు ఉన్నాడు అనుకున్నావా? సేవకుడు చేతరానుడు అవ్వచ్చు, నువ్వు నన్ను దేవుడి శక్తి ఉంటుంది.
దేవునికి స్తోత్రం కలుగును. ఏ రోజున సరే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా సరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, సరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, సంఘము ప్రార్థించాలా సంఖ్యలు విడిపోయిను, సంఘము ప్రార్థించాలా సంఖ్యలు విడిపోయిను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో. పౌలు శీలను బంధించి సరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి సరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించాలా సరసాల ప్రార్థనాయే, పాటలతో ప్రార్థించాలా సరసాల ప్రార్థనాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో. ప్రార్థన ముందు నువ్వు ఎంత ఎక్కువ చేస్తావో అంత ఎక్కువ చేయండి. ఎక్కడ నీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేదనుకో, మందిరం ఉంటుంది, మందిరంలోకి వెళ్ళి శుభ్రంగా ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను అందరినీ, మీకు ఏదైనా సమస్య వస్తే వచ్చి ఎన్ని రోజులు ప్రార్థన చేసుకుంటారు నాకు చెప్పండి. అసలు ఇక్కడికి తెల్లవారుజామునయ్యా మెలుగు వచ్చినప్పుడు మందిరంలోకి వస్తాను, ఇక్కడేం బాగుపెడుతున్నాను అన్నవాడు అనుకుంటున్నాడు. ఉంటే ధన్యులే. ఇది ఎందుకు మందిరం తలుపులు వేసుకుని తాళం వేసుకుని ఆదివారం తినడానికి కాదు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ముందు ప్రార్థన చేయడం మందిరంలో నేర్చుకోండి. అక్కడ మొరపెట్టు. ఎంత ప్రార్థన చేస్తారో తెలుసు, టైం వస్తుంది నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఎవరో సోది చెప్పే అవసరం లేదు. ఈ రోజులు కొంతమంది తయారయ్యారు, బడబడ సభలు చేసి దేవుడు నా కుమారుడా రాఘవా నీకు త్వరలోనే వచ్చేది ఉద్యోగం అనగానే కంటే జోలోంచి ఒక 5,000 తీసుకొని ఇచ్చేసాం. నా కుమారుడు రాజేసి త్వరలో పెళ్ళి అవుతుంటే మొన్న పెట్టే ముహూర్తం ఎందుకు కేకలు వేసి ఇది కాదు. ముందు నాయన నువ్వు మారు మనసు పొంది నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను. ఎవడు నా యందు నిలిచిండునో, ఎవరిని యందు నేను నిలిచిన వాడు బహుగా ఫలించను. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, ఎప్పుడు ఫలించును? మొక్కేగానే ఫలించునా? ఎప్పుడు ఫలించును? మొక్కేస్తాం, అది ఎదుగుంది, అది ఎదిగే వరకు ఓపుకుండాలి. దానికి కావలసిన విషయం ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ చేయాలి. తప్పదు, కొంత ఎదురు చూడాలి. నేను నా విషయం చెప్తాను. ఏమంటే మందిరాలు లాగేసుకున్నాను. మందిరాలు లాగేసుకుని దేవుని యొక్క సన్నిధిలో నిరాధారం చేసి మాడేసారు. రోడ్డు మీద పడిపోయాను. మీరు నమ్ముతారు నమ్మరు, ఒక్క పూట తిండి ఎవరైనా పెడితే బాగుండేది అనుకున్నాను. నిజమిస్తున్నాను. సోమన్ రాజు గారిని ఆ పక్కన
3 రోజులు ఉంటాయి. ఆ పిలిచి అయ్యో ఇలాగేంటండి రండి ఉదయం సాయంకాలం భోజనం పెట్టేవాడు. చలేస్తుంది. ఇలాంటి వర్షాకాలం నవంబర్ నెల కౌశలి మా చిన్న పాప ఏడుస్తూ చలేస్తుంటాడు. ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తాం? అది గంటలకు డబ్బులు లేవు. అడ్వాన్స్ డబ్బులు లేవు. అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు ఎక్కడికి వెళ్తాం? అడ్వాన్స్ లేకుండా ఇలాగా ఏం అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు ఏం చేసాం? ఏం చేయలేదు. చాలామంది బతిమాలుతున్నాను. కొన్ని రోజులు ఈ సామాన్లు వచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటామండి. మున్సిపల్ కాలనీలో పెద్ద సేవ చేస్తున్నామని చెప్పుకుంటే ఒక వాడు ఇల్లు ఇచ్చారు. రాత్రి ఇల్లు ఇచ్చారు. ఒక మాస్టర్ గారు, నన్ను ప్రేమించిన మాస్టర్ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. మంచి కుర్రాడనమ్మా మీ ఇల్లు ఇస్తే నేను హామీ దేవుడు మాస్టర్ గారు చనిపోయాను. దేవుడు ఇస్తే ఆయన ఇల్లు బతిమాలి ఇచ్చారు. ఇలా రిక్షా వాళ్ళు సామాను చదిలేరు. సామానికి పూర్తిగా చదువు గంట కూడా అవ్వలేదు. వచ్చి ఖాళీ చేయి అంతే. ఖాళీ చేయరా అంటే ఏమైంది? ఖాళీ చేయమన్నా గేట్ అట్టు కూర్చుంటే నువ్వు ఖాళీ చేయకపోతే బయట తీసుకుంటే ఆ సామాను ఉంటుంది. మళ్ళీ మున్సిపల్ కాలనీ మందిరం కట్టారు వాళ్ళు క్రైస్తవులు. ఇచ్చేటప్పుడేమో 6 నెలలు ఖాళీ చేసి ఇల్లు పడగొట్టి ఇల్లు కట్టుకుంటే 6 నెలలు వద్దమ్మా ఏదో నీళ్ళు దొరకదాన్ని ఖాళీ చేసి ఇస్తానన్నా. మీకు ఎప్పుడు చెప్పాను లేదు ఈ విషయం. అంటే నువ్వు ముందు సామాను బయట పెట్టుకున్నాను అంటుంది. ఎవరో ఫోన్ చేసి చెప్పారు నా గురించి, ఏం చెప్పారో తెలియదు. వెంటనే అన్నాను, అమ్మ మీకు కాళ్ళు పట్టుకుంటాను, ఈ ఒక్క రాత్రి ఉంచండి, రేపు ఉదయం తీసేస్తాను, దయచేసి మీ కాళ్ళు పట్టుకున్నాను అన్నా. కానీ క్రైస్తవ్యం ఏమైపోయిందో తెలియదు. కానీ కనికరించలేదు. ఎవరన్నా ఆ మాట కన్నా లొంగుతారు. ఆ కాళ్ళు పట్టుకుంటారన్న మాట కన్నా లొంగుతారు. కానీ ఆ మాట కూడా కరగలేదని. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను అన్నాను, అమ్మప్పుడు తీసేస్తే ఎవరు పెట్టుకుంటారు చెప్పండి, మీరే కదా అన్నారు. ఏంటి అని చెప్తున్నావు? అన్నీ నాకు కానీ చెప్పొద్దు, ఖాళీ చేయమన్నాను కదా. చాలా బతిమాలుతున్నాయి. ఎంత బతిమాలు ఒప్పుకుంటలేదు. గేట్ ఎట్టుకుని మళ్ళీ ఏ రిక్షా వాళ్ళు అయితే చదివారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు కొంచెం కష్టం వచ్చిందంటే రిక్షా వాళ్ళు వేసే నమ్మలేదు. ఏమన్నా తెలుసా సార్, ఎంత బాధలు పడ్డవాడు మా జీవితంలో మిమ్మల్ని చూసాను సార్, ఎవరు. అప్పుడు మేము ముందుండే ఇంటి రాజారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ గారు ఈ సామాను మోరెట్టుకుంటాం, ఇల్లు తొడగా నుంచి తీసుకెళ్తాం అంటే బాబు మహానుభావుడు ప్రేమించి ఆ రాత్రి 10:30 దాటేసి మళ్ళీ సదిలిన సామాన్ అన్నీ తీసి రిక్షాలు వేసి పక్కన కుక్కం పొంకొస్తుంది. ఏడిస్తే బాగోదు. ఈ విషయం చూస్తే మీ పాస్టర్ గారు పిల్లలు బాగుపడతారు నా దగ్గర పెట్టకుండా వేరే చోట పెట్టాను. ఒక్కడి పిచ్చోడ తిరుగుతున్న రోడ్డు అంట. క్రైస్తవులు అనేవాళ్ళు ఎంత కాఠిన్యంతో ఉంటారో అనిపించింది. అప్పుడు ఆ సామాను తీసుకెళ్ళి ఉద్వాన్ని పేర్చి ఆయనకి ఆ ఇంటి ఇచ్చిన ఆయనకి వందనాలు చెప్పి పొద్దున్న లేచి లేవడంతో తిరుగుతున్నాను. ఏదన్నా చిన్నది ఏదైనా తిరిగి రేకి సిద్ధంగా పడలేదు. అలాగలా ఆఖరికి వారం రోజులు అన్నిటి తిరిగేవాడిని. ఏడెక్కడ ఉండేవాడు ఏమో అర్థమయ్యేది కాదు. మీకు కూడా తెలుసు ప్రార్థన అంట మన రామలక్ష్మి వాళ్ళు ఆశీర్వాడు నలుగురు పెట్టేవాడు. అప్పుడు జరిగింది ఏంటంటే చాలా వేదనకరము, చాలా బాధాకరం. అప్పుడు రేకుల షెడ్ ఖాళీ అయింది. వెంటనే ఆ రేకుల షెడ్ ఉంది. యాసకాలం తట్టుకోలేక ఆ పైన ఏదో గడ్డలు చేసుకున్నాం. కిందకుండేది ఫ్యాన్ జరిగేది. కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఎన్ని బాధలు పడినా ప్రభు పని మానలేదు, ప్రార్థన మానలేదు, వాక్యం మానలేదు. ఎవరికి తెలియదు నేను కష్టపడుతున్నాను. మా అమ్మకి అస్సలు తెలియదు.
ఎవరైనా నన్ను చూస్తే సానుభూతి చూపించి అయ్యో కొంతమంది ఒకడే జరిగింది అనుకున్నాను. అలాంటి కాఠిన్య పరిస్థితి మాకు. మీ భాషను కానీ నిజంగా ఏంటి కంట్రోల్ చేసుకున్నాను అనుకోను. తినడానికి సరైన తిండి లేదు. ఈ పూట మాంసం తెచ్చుకుంటే చాలా కారణం మాంసం అనే మాట తెలియదు. అప్పుడు ఎలాగా ఒకసారి అప్పుడు జాన్ వెంకటరమణ గారిని పేపర్ మిల్లో పనిచేసే ఒక పెద్ద ఆయన మందవారి పంపడాన్ని ఆయన కోటలు పేపర్ మిల్లు కోటలు ఆ కోటలు అడిగి సార్ ప్రార్థన చేసుకుంటాను. 3 రోజులు ఎవరికి తెలియకుండా సైకిల్ లోపల పైన ఎట్టి అవతల తాళం వేసి ఆ లోపలికి పోయి ప్రార్థన చేస్తూ దేవుడు అడుగుతుంటారు, వాళ్ళు నిజంగా నన్ను సేవ చేశాను. ఏంటి నా పరిస్థితి? అప్పుడు రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది. ఆ లోపల వచ్చి ట్యాప్ నీళ్ళు తాగేవాడిని. అలా ప్రార్థనలో ఉంటుండగా 3వ రోజుకి తెల్లవారిపోతుంది. 3 అయింది రాత్రి. ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు వాగ్దానం చేసి పడిన నీ గోడలు కట్టించు దినం వస్తుంది. అప్పుడు నీ సరిహద్దులు విశాలం ఉంటాయి. దేవుడు వాగ్దానం చేశాడు, ఎన్నే జరిగిపోద్దేమో అనుకున్నా. అది ఇచ్చిన సంవత్సరానికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన సంవత్సరానికి ఇప్పుడు అక్కడ మందిరం కట్టిన స్థలం ఇచ్చాడు. దేవుడు ఏనాడు కూడా మనం విడిచిపెట్టడు. మన యథార్థవంతులం అయితే కొంతమందికి చెప్పలేదు, చాలా విషయాలు చెప్పలేదు ఎవరికి. అలాగా నమ్మకంగా వాక్యం చదువుతూ తెల్లవారుజాము ఇప్పుడు అంతే తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని ఎక్కడన్నా దేవుడి పని చేయాలి. సరైన బట్టలు లేదు కానీ సరైన తిండి లేదని కానీ ఎక్కువ బాధపడలేదు. దేవుడి పరిస్థితించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు. 34వ కీర్తనలో మాట్లాడాడు, ఈ దీనుడు మరణ పెట్టగా యెహోవా ఆలకించింది. అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించింది. దేవునికి స్తోత్రంగా ఉన్నాడు. నీకు ఏదో జరిగితే ముందు దేవుడు మందిరానికి వెళ్ళే ముందు నువ్వు ప్రాంతంగా ఉంటూ నేర్చుకో. అంతేగాని ఇంటికి వచ్చి కొంతమంది తయారవుతారు పనికి మాలు అనుకోరు. వచ్చి ఏం చేస్తారంటే అప్పుడు అడుగుతారు, లేదా డబ్బులు అడుగుతారు, ఏం అడగకపోయినా ఏదో చేస్తారు. మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే. అవును, ప్రార్థనా జీవితంలో నువ్వెంత చేస్తున్నావని నీ టైం ఎంత గడుపుతున్నా చెప్పు దేవుని దగ్గర. దేవుడితో నీ సమయం అంతా ఖర్చు పెడుతున్నావు. ప్రార్థనా జీవితంలో నీకు ఎదురొచ్చే ప్రతి సమస్యలో దేవుడు ఉద్దేశం ఉంటుంది. కష్టం రావడానికి నిన్ను దీనుని చేయడానికి, కష్టం రావడానికి దేవుడు నిన్ను తలంచుకోవడానికి, కష్టం రావడానికి దేవుడు అధికమైన మేలు చేయడానికి. కాబట్టి ముందు మారు మనసు పొంది ఏం చేయాలి చెప్పండి? బాప్తీసం తీసుకుని ప్రభుత్వం అతిక్రమం దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? ఎవరో చెప్పారని మాట నమ్మొద్దు. నువ్వు ముందు నీ మట్టుకు నీకు దేవునికి యాక్సెసిబిలిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ నీకు దేవుడు ఉండాలి. ఇదివరకు ప్రార్థన చేసే అవకాశం విశ్వాసానికి మనుషులకు లేదు. ప్రధాన యాజకుని ప్రజల పక్షంగా వెళ్ళి ప్రార్థన చేయడం ఇప్పుడు తిరగ చినిగిపోయింది. డైరెక్ట్గా కృపాసనం వద్దకు వెళ్ళిపోవచ్చు. మనమే నువ్వే దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు. కార్యం చేస్తాడో చేయడం లేదా నేను చేయమంటాడు అది చేయి. దేవుని దగ్గర ఏమడగాలంటే, తండ్రి నేను ఏ విషయంలో తగ్గాలో ఏ విషయం చేయాలో నాకు నేర్పించి తప్పనిసరిగా చేస్తాను. ఆ తర్వాత దేవుడు ఏం చేయదన్నా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఈ రోజుల్లో మధ్యపెట్టే భక్తిని నేర్పిస్తున్నారు తప్ప ముందు నువ్వు శ్రమించు, దేవుని దగ్గర కష్టపడు. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు ఏంటి నువ్వు అని అడగండి ఎవరన్నా. దేవుని వాక్యము ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడో లెగుస్తాం. ఏగుజాము లేచి ఎన్నిసార్లు సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా చెప్పు. ఓ మందిరంలోనికి తిన్నగా వెళ్ళు, అక్కడ దేవుడు మొరపెట్టు.
హిజ్కియా యొక్క జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ప్రార్థన చేయగానే దేవుడు మీ ఇంటికి చదువుకుండదు. 2వ రాజుగ్రంథం 19వ అధ్యాయం. వాడు వచ్చిన దాన్నే పోతాడు, ఏం భయపడదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు మీ ఎదుర్కొంటున్నాను కదా, కష్టాలు పెట్టారు, బాధలు పెట్టారు, ఎంత ఇల్లు ఇచ్చినా నన్ను చూస్తూ ఉంటుంది. ఇల్లు ఇచ్చి ఖాళీ చేసే మనం చూసారా, చూస్తూ ఉంటుంది. ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే నా మీద కూడా నిలబడి వాక్యం చెప్తాను ఆ వీళ్ళు కొంచెం ఫోటాలు. సిగ్గుపడాలి, అసలు సిగ్గు లేదా అంటారు. క్రైస్తవురాలే కాదు వాడు, అంత క్రూరత్వం వహించిందని చెప్పి నేనేమి ఆ పేరు ఎందుకు చెప్పలేదని చెప్పకూడదు, బాగోదని చెప్పి బతికి ఉన్నాను. హింస పెట్టారు, నా గురించి ప్రచారం చేశారు, వ్యభిచారం అన్నారు, దొంగ అన్నారు. ఒక్క మాట కాదు, తెలుసా మీకు వ్యభిచారండి, మీకు తెలుసా, అందుకే చర్చి లాగేసుకున్నాం, ఇల్లు ఖాళీ చేసాము. దొంగోడండి అన్నది ఒక ఆమె. నిర్మల మనసు లేనాడు, నిరీక్షణ లేనోడు, నిర్మల మనసు లేనోడు చేసిన పనులు అవన్నీ అన్నీ చేశారు. ఏం చేశారు? తప్పు చేసిన ఎడల నేను బాధ అనిపిస్తా అంటాడు యోబు 10:15లో. నేను తప్పు చేసిన ఎడల నేనే బాధపడతాను, నా తప్పు నా మీదకి వచ్చింది కదా. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను ఎవరు పాడు చేయవలసింది, నువ్వే పాడైపోతావు. ఎవరిని నాశనం చేద్దాం ప్రయత్నం చేస్తే నీకు విరోధంగా రూపించబడి నీ ఆయుధమును వద్దు. కాబట్టి ముందు ప్రభు దగ్గర ఉండటం నేర్చుకో. సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకోవటం నేర్చుకో. అది గుర్తుపెట్టుకోవడం. అందుడు పిలచేను, యేసు నిలచేను, చూపు పొందగోరి విశ్వాసముంచెను. అందుడు పిలచేను, యేసు నిలచేను, చూపు పొందగోరి విశ్వాసముంచెను. యేసు నిలచెను, ప్రేమతో పిలచెను. యెహోవా మీకు దొరుకు కాలం ఇదే, ఆయనను వేదకుడి నేడే వేదకుడి. యెహోవా మీకు దొరుకు కాలం ఇదే, దేవుడు దొరికే కాలం. భక్తి గల వారందరూ దర్శన కాలమందు ప్రార్థన చేయదు. 32వ కీర్తన 6వ మాట చూడండి. 32వ కీర్తన 6వ మాటలో నమ్ముకుంటుంది. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ఏం చేస్తారు? అది దర్శన కాలం అనేది ఒకటి ఉంది, దేవుడు దొరికే కాలం. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఆ టైంలో వెళ్ళి ప్రార్థన చేయకూడదు. చచ్చిపోయినా సరే దేవుడి పాదాలు చచ్చిపోతాను నిర్ణయం తీసుకుని ప్రార్థన చేయి. అంతేగాని ఎవరో చెప్పిన మద్యం మాటలు అని నమ్మక. అయిగా నువ్వు నమ్మవలసింది, నువ్వు నమ్మేది ఏంటంటే నా దేవుడు నా పక్షమున కార్యం చేస్తాడు. దేవుడికి తీసుకోవద్దు. దావీదు 8 సంవత్సరాల పైన సింహాసనం లేకుండా అడుగులంట కొట్టినట్టు తిరిగాడు. నిరాశపడలే. ఆ తిరిగినప్పుడల్లా కీర్తనలు రాశాడు. ఆ శ్రమలు అన్నీ కూడా కీర్తనలు రాసుకుంటే దేవునితో నడిచాడు. నీ శ్రమలు నీకు అనుభవ పాఠాలు నేర్పడానికి, అంతేగాని 3 రోజులు 7 రోజులు 3 వారాలు 7 వారాలు 14 వారాలు చెయ్యి ఎవరు వద్దాను. కానీ దాని గురించి ముందు, దానికంటే ముందు దేవుని మందిని పరిగెత్తుకుంటుంది. అలా ప్రార్థన ముందు మారు మనసు పొంది సంపూర్ణ రక్షణ అనుభవంలో పాప క్షమాపణ పొందు. నీలో తప్పులు ఏమన్నా ఒప్పుకోము. నువ్వు వయసులో చేసిన పాపాలు, జీవితంలో తెలియజేసిన తప్పులన్నీ ఒప్పేసుకో. నాయన ఇదిగో ఫలానప్పుడు నేను చేసిన తప్పు, ఇది ఎవరికి ఒప్పుకోదు. నువ్వే ఒప్పుకో. దేవుని నేను చేసిన పొరపాటు ఇది నా జీవితంలో మూడైపోయింది. మూడులాగా జీవించిన జీవితాన్ని దేవుడు చిగిరితో ఎన్నో మాటలు ఉన్నాయండి.
ఎన్నో పాటలు కూడా రాశారు అలాగే. అందుకే దేవుడు నీ కాపురైనప్పుడు గాఢంధకారపు లోయలు ఎదురొస్తాయి, అదే క్షణంలో దేవుడు దండము దుడ్డుకర్ర నీకు కాపురైస్తాడు. ఇది గుర్తుపెట్టుకో, దేవునితో ముందు సంపూర్ణంగా నడవడం నేర్చుకో. కాబట్టి దయచేసి ఈసారి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం దగ్గరికి రండి. 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచిన యావత్ మందిని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి ఎలా ఉండండి. 3 రకాల జాగ్రత్తలు చెప్పి ముగిస్తాం. 3-4 విషయాలు బాగా వినండి. 1, సంఘము. మీరందరూ ఎవరనంటే ఎవరి సంఘం? మీరు అందరూ సంఘం కాదు. ఎవరి సంఘం? అబ్రహం గారి సంఘమా? ఎవరి సంఘం చెప్పండి. మీరు ఏ సంఘం అండి అన్నారనుకోండి ఎవరన్నా, నుండి ఆడెవరో అబ్రహం గారు మొత్తలేండి బాబు వాడు సంఘం అని అన్నారు కనుక నా సంఘం కాదు, నేను నడిపించే దేవుని సంఘం. ఏం పేరండి మీ సంఘం పేరు అంటే? సంఘం పేరైతే యేసుప్రభు సంఘమే, చర్చ్ పేరైతే మాత్రం సీయోను రక్షణాలయం. ఎక్కడ ఉంటుంది అంటే అక్కడెక్కడ కాతేరులో సందులో ఉంటుందండి. అవునా? అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నారేంటి? మరి ఎలా తయారయ్యారేంటి మీరు అంటే? మేము చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామండి, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటామండి. ఓ అదా పాస్టర్ నేర్పించేది మీకు అంటే? వాడు ఒక దుర్మార్గుడు అన్నమాట. అయితే మీకు భక్తి నేర్పించలేదు. వాడు ఎలాగ అలంకరించుకోవాలో ఎలాగ ఉండాలో నేర్పించాడే తప్ప ఏమన్నా పాట పాడతావేంటి అన్నట్టు నాకు అట్లాంటి దేవుడు రాదండి. కొన్ని నిలబడే సాక్ష్యం చెప్తావా, అది కూడా రాదండి. మరి ఏమన్నా చిన్న వాక్యం చెప్తామంటే ఆ పని కూడా చేయనండి. మరి ఎన్ని సంవత్సరం వెళ్తాను? చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్తున్నానండి. ఓహో, మరి ఏమిటో నేర్చుకున్నది ఏంటి అని అంటే, నేర్చుకునేది ఏముంటుందండి? ఇళ్ళలా కూర్చునండి, జస్ట్ ఆయన ఏదో చెప్పుకుంటాడండి. అప్పుడప్పుడు కేకలు ఎత్తాడండి, తిడతాడు, ఏదో అంటాడు, ఉపవాస ప్రార్థన నమ్మంటాడు, వారు మనసు అంటాడు, బాప్తిజం అంటాడు. మేము అట్లాంటి అడిగి అమ్మమండి. మేము ఎలాంటి వాడు అంటేనండి, ఆయన చెప్పేసినంత మాత్రాన్ని లొంగేసి బాప్తిజం చేసేసుకుని పాటలు పాడేసి వాక్యం చదివేసి సువార్త చేసేంత రకాలు అనుకున్నారు కానీ మాదంతా వెరైటీ. ఇలా చెప్పుకుని ఏం ప్రయోజనం అని? నీ గురించి నీకు జాగ్రత్త ఏది? ఒక సంఘం దగ్గరికి వెళ్తున్నప్పుడు, సంఘంలోకి వెళ్తున్నప్పుడు క్రీస్తు పాదముల దగ్గరికి వెళ్తున్నావో లేదో చూసుకోము. ఎంత గొప్పగా చెప్పే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినా కానీ భక్తి నీకు నువ్వు చేసుకోవాల్సిందే. ఇది జాగ్రత్తగా వినాలి. ప్రభువు దగ్గరకు రాకముందు నీ జీవితం వేరు, వచ్చిన తర్వాత నీ బ్రతుకు వేరు, నీ అలవాట్లు వేరు, మాటలు వేరు, స్నేహితులు వేరు. ఇదివరకు తెల్లవారుజామున లేవలేదు, సోమరు పోతూ నువ్వు ప్రతి ఊళ్ళు 8:30కి చర్చికి రావడం, 7:30కి ప్రార్థన అంటే పాటలు అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు. ఎప్పుడు నేర్చుకుంటావు మరి నువ్వు? ఎప్పుడు లభిస్తావు ఏంటి? పెద్దలాగా ఊరు వెళ్ళాలి, ట్రైన్ 6 గంటలకు, ఉదయం ఎన్ని గంటలకు వెళ్తావు? 8 గంటలకు వెళ్తావా? ఇలా 5:30 కూర్చుంటావు మరి అక్కడ. ఆ భక్తి అంత భయం భక్తిలో ఉండొద్దా మరి? ఎప్పుడన్నా వెళ్తామండి చర్చికి మాత్రం, మందిరానికి మాత్రమే నిర్లక్ష్యం చాలామంది. నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మొదటి విషయం, నిన్ను గురించి జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే, యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎవరు చెప్పండి? యేసయ్య రక్తం కాచి మనందరినీ. అయితే అందరూ యేసయ్య శరీరంలో భాగాలు కాదు. ఎవరైతే నమ్మి పాపక్షమాపణ పొంది బాప్తిజం తీసుకుంటారో అప్పుడు ఆయన శరీరంలో భాగం అవుతావు. అప్పుడు దాకా యేసయ్య బయట నువ్వు ఏదో ప్రార్థనకు చెల్లిపోవడం తప్ప ఆయన నీ మీద ఏమి శ్రద్ధ పెట్టడం. ఎందుకంటే నీకు ఆయన సంబంధం లేదు కదా. ఏ రోజునైతే నువ్వు ఆయనకి నీకు సంబంధం పెట్టుకుంటావో అప్పటి నుంచి నీ మీద శ్రద్ధ పెడతాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత నుంచి అప్పటి నుంచి ఆ అమ్మాయి బాధ్యత అంతా ఆ అబ్బాయి తీసుకుంటాడు, ఆ అబ్బాయి బాధ్యత ఆ అమ్మాయి తీసుకుంటాడు. అంటే వాళ్ళిద్దరికీ ఏమైందంటే ఐక్యత దొరికింది.
యేసయ్య దగ్గర నువ్వు అలాగ వడంబడి చేసిన తర్వాత అప్పుడు ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. అంతేగాని యేసయ్య దగ్గర చర్చలోకి వస్తున్నావు కానీ యేసు దగ్గరికి వచ్చింది ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసింది ఎప్పుడు? బైబిల్ చదివింది ఎప్పుడు చెప్పినావు? సరిగా ప్రార్థన లేదు, వాక్యం లేదు, నీ జీవితం ఎప్పుడు మారుతుంది? అప్పుడు దాకా యేసయ్య శరీరంలో భాగం కాదు నీవు. యేసయ్య శరీరంలో భాగం అవ్వాలనుకున్నప్పుడు నీవేం చేయాలంటే మారు మనసు పొంది వయసులో వచ్చిన వెంటనే బాప్తిజం కావాలి. బాప్తిజం వచ్చిన తర్వాత క్రీస్తుని ధరించుకుంటావు. అప్పుడు దాకా క్రీస్తు బయట ఉంటావు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం త్వరగా చూడండి కొన్ని వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై చదవాలి. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును, అది విశ్వాసములో కుమారత్వం ఒకటి సంపాదించుకున్నావు. అయితే అన్న కుమారుడు అయిపోవు. బాప్తిజం పొందిన తర్వాతే నువ్వు ప్రభువును ధరించుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు యేసయ్యను ధరించుకున్నావు. యేసయ్యలోకి రావాలనుకున్నప్పుడు నువ్వు బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన మరుక్షణంలో నువ్వు క్రీస్తు సంబంధం వాగ్దానాలన్నీ నీకు అలవాటు అవుతాయి, అంటే నీకు అప్లై అవుతాయి. 3:29 అదే గలతీ పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారం ఏమై ఉంటారు? కుమారులు అయ్యారు కానీ వారసులు కాదు మీరు. అంటే ఎప్పుడైతే మీరు క్రీస్తులోనికి వస్తారో, క్రీస్తును ధరించుకుంటారో, బాప్తిజం పొందుతారో, ప్రభు పిల్లలు అవుతారు. అబ్రహాము సంతానం అంటారు. అబ్రహాం గారి సంతానం అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ ఏమీ లేకుండా యేసయ్యను నమ్మి ప్రభువులోకి వచ్చి ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన సంతానం. అప్పుడు ఏమవుతావు అంటే ప్రతి దానికి వారసులు. ఇంట్లో ఏ ఆస్తి ఉంటే దానికి వారసురాలు అవుతావు. నువ్వు దేవుని కుమారుడు అవ్వాలి, దేవుని యొక్క ఆస్తికి వారసుడు అవ్వాలి. అందుకే నీవు బాప్తిజం రాకుండా ఉన్నంత కాలం నువ్వు దాసి పిల్లలవే కానీ దేవుని పిల్లలు ఉన్నావు. దేవుని బిడ్డ అవ్వాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభువులోకి రావాలి, ప్రభువుతో నడవాలి, ప్రార్థన జీవితం ఉండాలి. అప్పుడు నీ మట్టు నీవు జాగ్రత్త. నీ ముందు నీ విషయం నీవు జాగ్రత్త. నీ విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ ఆర్థిక పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. 100 రూపాయలు వచ్చింది, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. నీళ్ళని జాగ్రత్తగా చూసుకో. 10 రూపాయలు వచ్చింది, ముందు అన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన విషయం, ప్రతి దాంట్లో జాగ్రత్త. ముందు భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉంటుంది. ఎవరు పెడితే నమ్మను, ఎవరు పెడితే వాళ్ళ ఇంట్లో రప్పించుకోవడం, ఈ పని చేయకండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో పరిచయం చేస్తారు, బంధువులు ఇంటికి వెళ్తారు. ఇక్కడ అన్ని అద్భుత కార్యం మా దగ్గరకు వచ్చినాడు, మీకు అన్నీ గబగబా ఎన్ని జరిగిపోతుంది తెలుసా మీకు? అన్ని సంవత్సరాలు అక్కడికి వెళ్తున్నారు, ఏం జరిగింది మీకు అని చెప్పి ఏం చేస్తారు? అలాంటి అర్థం చేస్తారు. బాబు, శారీరక అవసరాలు టైం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. మత్తయి సువార్త 6 ఏం చదువుతున్నావు నువ్వు? ఏము తిందుమో ఏము త్రాగుదమో అని మీరేం చేయొద్దు. దాని ఏం చేయండి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యము వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు. ముందు ఆయన నీతిలో నివసించు. నీతి యావత్తు ఎలా చేయాలి అలాగే. ఎప్పుడో సంగతాలు కుర్రోడికి ఏం చెప్పానంటే, బాబు నువ్వు అనవసరంగా చిన్న ఉద్యోగం వదిలేసుకుని వెళ్ళిపోతే తిప్పలు పడతావు అంటే, లేదండి ఇతను ఆడపిల్లలు సారు, నేను ఆ బయట దేశానికి వెళ్ళకపోతే ఈ ఆడపిల్ల ఎంత వయసు అంటే ఇంతకీ ఓ పిల్లకేమో సంవత్సరం లోపును, ఓ పిల్లకేమో సంవత్సరంన్నర. ఆ చిన్న పిల్లల గురించి ఎందుకే అంత బాగా? ఇప్పుడు ఆల్రెడీ 10,000 వస్తున్నాయి, బయట పని చేసుకుంటే ఎంతకంత వస్తున్నాయి. చిన్న వయసు అమ్మాయిని విడిచిపెట్టి ఎక్కడో దూరం వెళ్తారంటావు. ఎవరి కాలం మీద భార్యను విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తే పిల్లలు పాడైపోతారు, భార్య మానసిక కృంగిపోద్ది. ఈ మూర్ఖమాట చెప్తావేంటని చెప్పినా వెళ్ళా, వదిలేశాడు. వదిలేసి భార్య పిల్లలు వదిలేసి ఎక్కడికో వెళ్ళాడు.
చాలా సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏమో తెలుసా, అన్నయ్య గారు మీరు చెప్పిన మాట కానీ అప్పుడు కానీ మేము వినుంటే మా జీవితంలో మేము స్థిరపడదు. కానీ మీరు చెప్పిన మాట వినకుండా తిప్పలు పట్టి ఏదో సంపాదించడం వెళ్ళాడు, ఏమీ సంపాదించలేదు. ఆఖరికి నాకు తిరిగే ఓపిక లేక పిల్లలు కూడా ఎదిగిపోతూ ఉన్నాను. చిరాకు చెప్పాను, నేను చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతాను, నేను తిరగలేను అని చెప్పానండి. ఆయన ఏం సుఖం ఉందండి, వెళ్ళాడు కానీ ఏం సంపాదించింది లేదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుని మాట కాదని చెప్పి తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ తిరగవసరం లేదు, చెప్పిన మాట ప్రకారం చేయగా ప్రార్థనలో ఉండు. నీ పని చిన్న పని వచ్చిన అది నమ్మకంగా చేసుకో, దేవుడు దాన్నే దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త, మొదటి విషయం. రెండవది, నీకు కలిగిన దానంతటి విషయం, నీ కుటుంబ విషయం జాగ్రత్త. కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిన్న చెప్పాను, ఒక చోట కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు జాగ్రత్త. భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపాలి. కారణం ఏంటంటే మీ ధర్మం మీరు నెరవేర్చండి, తర్వాత విపరీతమైన చూద్దాం. ముందు ప్రాంతంలో ఉండండి, బాగా ఇద్దరు కలిసి ప్రాంతం చేయండి. అసలు పెళ్లి చేసుకునేటప్పుడే సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి. అసలు భక్తులు ఉన్నారని దేవుళ్ళు ఇది ఆలోచన చేయాలి. అంతేగాని ముక్కు పొడవుగా ఉందా, మూడు బాగుందా, ముఖం బాగుందా, కళ్ళు బాగున్నాయో లేదు, వీడు నాకు ఎత్తుకు హైటు ఒడ్డు పొడుగు సరిపోతాడో లేదు, ఇది కాదు చూసేది. అసలు ఈ కుర్రవాడు లేదు, ఈ పిల్ల భక్తికి సరిపోద్దా లేదా, అది చూడండి ముందు. భక్తిలో ఆళ్ళు చూడాలి ముందు. పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరు చూడాలంటే మంచి ఆస్తి ఉందమ్మా వాళ్ళకి, మరి అందంగా ఉన్నాడమ్మా, ముఖ్యం బాగుందో, ముఖం ఎంత బాగుందో, ఇది కాదు నువ్వు చూడవలసింది బాబు. నువ్వు చూడవలసింది ఏంటంటే భక్తిలో ఎలా ఉన్నాడు ముందు. భక్తిలో ఎలా ఉందా అమ్మాయి, మారు మనసు పొందిందా లేదా. ఈ రోజుల్లో కుర్రవాడిని సంతలో పశువుల పెట్టేస్తున్నారు. ఎంత ఇస్తా మగవాడికి అన్నికి ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ చచ్చుకోలేక, ఈ పిల్లలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకుండా కారణం ఏంటంటే మొక్కలను కొనుక్కోలేక. ఎందుకంటే మార్కెట్లో పశువులు ఎట్లు అమ్ముతున్నారు. మావాడు 10th క్లాస్ తప్పాడు కానీ 10 లక్షలు కట్నం కావాలి. నాకు కట్నం అడిగేవాడిని చూస్తే నాకు భలే మండుద్ది. అందుకే జాగ్రత్త అనేది ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. అందుకే పిల్లలకి ఆడపిల్లలు చెప్తున్నాను, మీరు ఎవరిని కొనుక్కోవద్దు, కొనుక్కున్నవాడు బాధపడవద్దు, కొనుక్కోవద్దు, కొనుక్కున్నవాడు బాధపడకండి, జరిగిపోయిందని బాధపడకండి. కొనుక్కోవద్దని ముందు చెప్పదు కదా, నువ్వు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు చెప్తావా అంటే అయిపోయింది, అది వదిలేండి. ముందు దేవుని కనుక్కోండి. దేవునికి స్తోత్రం బరువులు కావాలి. కనుక్కోవాలా దేవుడు కనుక్కోయండి. ముందు దేవుని కనుక్కో, అవన్నీ దేవుడు ఇస్తాడు. మనం దేవుని కట్నం అనే మాట క్రైస్తవులు నోటంటే అసలు రాకూడదు. మీరు ఏం ఇవ్వగలుగుతారో ఇచ్చుకుంటారు. మానేంటి మాకు పిల్లలు ముఖ్యం అన్నాడు మా బావగారు. ఆయన ఈ కాతేనే అమ్మాయిని చేసుకుంటాం. ఇక్కడ అమ్మాయినే ఆ ప్రేమ కుమార్ గారి కూతుర్ని నేనే చూపించాను. బావా ఒక అమ్మాయి ఉంది. ఈ ప్రేమ కుమార్ గారు ఏమన్నాడంటే, ఆయన నీళ్ళు మాట్లాడేస్తుంటే కట్నం అన్నాడు. ఈయన దూకుంది అనగానే మా బావగారు ఉంటే మాట్లాడు, అసలు మీరు క్రైస్తవులేనా అన్నాడు. అదిరిపోడు కాబట్టి మీరు ఏం చేసుకున్నా చేసుకోండి, నాకు 5 వయసు. అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయీ, మా మేనరు అంటే బావగారు నన్ను చూసిన ఆయన కాకినాడ. అంటే నన్ను పెంచిన మాస్టర్ గారే కూతురు ఈ బ్రాహ్మణుడు. 5 వయసులు కట్నం లేదు, కట్నం తీసుకోలేదు, క్షేమంగా ఉన్నారు. అది ఆడపిల్లలు మగపిల్లలు అలా జత చేయాలి. ఏ దుర్మార్గు మగపిల్లడు వాళ్ళ అమ్మ నాన్న బేరమాడుతుంటాడు, మొదపక్కలో చూస్తుంటాడు. ఇడో ఏంటి నన్ను నమ్ముతున్నారు ఏంటని అడగడాడుని, ఏంటి అదేంటి అసలు
ఆడపిల్లమ్మా, నువ్వు అలా అడుగుతావేంటనే, అసలు అలా డబ్బులు కట్నం మాట ఎందుకంటే అది ఎంతో కొంత ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఎందుకు అని అంటే జాగ్రత్త అనేది ముందున్న భక్తిలో జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు ప్రార్థన చేసుకోండి, అంతేగాని ముందు పెళ్ళి 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 అని పెళ్ళి అయిపోతుంది మొత్తం. ముందు బాగా ప్రార్థన చేయ బాబు, ముందు ప్రార్థనలో బాగుంది, అంతేగాని ఎవడో రోడ్డు మీద నవ్వాడు బాగున్నాడు అనుకుంటా అని చెప్పి రేపు మాట్లాడుకున్నాం ఇక్కడ అని చెప్పు. ముందు కనబడగానే నవ్వాడు అనుకోండి, ఆరోసారి మీతో మాట్లాడాను, ఎందుకు నువ్వు మార్మల్స్ పొందావా, నాకు కూడా పడుతున్నావు అంటే మార్మల్స్ అమ్మా అదేంటది అంటే, నువ్వు రక్షించబడితే చెప్పు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు చెప్పు, అప్పుడు నేను నిన్ను చేసుకుంటా రెడీ. నాకు ఇంకా పెళ్ళి కాలేదు, సరే నా ఇంటి ఇష్టపడుతున్నావు కదా, వెనక కుక్కలా తిరుగుతున్నావు కదా, నువ్వు నాకు 2 విషయాలు చెప్పు. ఏం చెప్పాలా? మాట్లాడండి, ఏమడగాల? సరే, నీవు క్రైస్తవ పెళ్లి చేసుకుంటావు ఒకటి. రెండవది, మొట్టమొదటి నువ్వు మారు మనసు ఎక్కడ పొందావు? మారు మనసు అట్లాంటిది ఏదో పార్కులో తిరుగుతాను, నోరు మూసుకో. నేను నీకు చెడిపోయింటే నేను చెడిపోయి తిరుగుతునుకున్నావా ఏంటి? ఒకవేళ నన్ను చేసుకోవాలి నీకు ఆశ ఉంటే సరే, నాకు కూడా పడుతున్నా, ఎందుకు నాలో ఏదో నచ్చింది నీకు, మొత్తం నా జడో పూతో మొహం ఏదో నచ్చింది, సరే నన్ను చేసుకోవాలనుకుంటున్నావు కదా, సరే ప్రేమ దోమ, ఇంకా నీకు ప్రేమ విషయం తెలియదు ఏమి లేదు, సరే కానీ ఇప్పుడు నాకు మాట చెప్పు, నువ్వు ఎక్కడ మారు మనసుందో చెప్పు, నేను పలానా చర్చికి వెళ్తున్నాను. మరి నువ్వు మారు మనసు పొందావంటే మారు మనసు వీరు మనసు అంటే అంతనే మనిద్దరం ముందు తిరిగి పాపం చేద్దాం. నువ్వు చూస్తే అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, నువ్వు బాగుంటావని ఏంట్రా బాగుంటుంది? నువ్వు కూడా ఏడు బాగుంటుంది. నువ్వు కానీ నన్ను అంటే ఇష్టపడ్డావు అని అంటే జీవితకాలం అంతా నన్ను పెంచగలిగే స్థాయిలో నీకు ఉంటే నువ్వు మారు మనసు పొందితే మొదటిది. రెండవది, ఈ ఉద్యోగం చేస్తున్నావు చెప్పు, గదిలో బేవర్స. ఆడపిల్లకి తెలివి ఉండాలి, ఇది గుర్తెట్టుకోండి. ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు నువ్వు అంటే, ఏం చదువుతాను 9th తప్పింది, 9వ తరగతి పోయింది. ఏం అలవాట్లు ఉన్నాయి ఏంటంటే, అన్ని అలవాట్లు ఉన్నాయి. మందు ఉంది, సిగరెట్ ఉంది, మరి ఏమనుకున్నా అంత మొగోడు లేడు. వారికి ఎలవా నువ్వు మొగోడు వేటురా, ఓ పనికి మళ్ళీ చెత్తోడు, నువ్వు మొగోడువా, ఈ అలవాట్లు ఉన్నాయన్నీ కూడా. అలాంటి వాళ్ళు తీసుకుపోతున్నారు కొంతమంది పిల్లలు. ఏంటి జీవితం? మిమ్మును గురించి జాగ్రత్త అన్నాడు వాక్యంలో. ఎవరి గురించి? జాగ్రత్త. అసలు ప్రేమ అనే మాటకు అర్థం తెలియకుండానే కొంతమంది కుర్రలు రోడ్డు పడ్డారు. ఇది పని పాట ఉండదు, ఏదో నవ్వుతాడు, పళ్ళు నుండి గారట్టేసి ఉంటాయి, ఆడ తల చూస్తే ఇంకా పంది పెట్టం. చక్కగా పని చేసుకునే పిల్లలు కొంతమంది పిల్లలను చూసి చేసుకుంటే ఇది తప్పు అన్నాను. ఏం చేస్తున్నానంటే నేను చిన్న పని చేసుకుంటాను, మంచిది చేసుకో, కష్టపడ్డామని పెళ్లి చేసుకో తప్ప తిరిగిపోతుంది చేసుకోవడం. కష్టపడుతున్నాడు ఆ కుర్రాడు చక్కగా, ఎందుకంటే నన్ను చూసుకుంటాడు, పర్వాలేదు. కష్టం అంటే తెలిసిన అబ్బాయి, బాధ అంటే తెలిసిన కుర్రాడు ఆ కుర్రాడు. అలాగే అది జాగ్రత్త అనేది. ముందు పిల్లలకి చదువులో జాగ్రత్త ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇళ్లలో అమ్మ నాన్న ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళ పోతారు, ఎందుకంటే పెంచాలి కదా పాపం. ఏ కూలి పని చేసి నీ పనికి వాళ్ళు ఇంట్లో ఉండి ఎవడో తయారవుతాడు, కొంచెం మంచిలు పక్కన పొందాడు, ఈ టైంలో ఎవరు ఉంటారా ఏంటి ఉండరు, ఎక్కడికి వెళ్తారు? పనిలోకి వెళ్తారు, మొదలు పెడతారు. తల్లిదండ్రులు లేకుండా వేరే వాళ్ళని ఎప్పుడు ఇళ్లలోనికి ఆహ్వానించడం, ఇట్లాంటి పని ఎప్పుడూ చేయదు. పెళ్ళైన వాడు సైతం భర్త లేకుండా పరాయి పురుషుని ఎవరిని ఇంట్లో రానివ్వకూడదు. భర్త లేకుండా, ఏ భార్య లేకుండా వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా సంభాషణ పెట్టదు. మిమ్మల్ని గురించి జాగ్రత్త. రెండవదిగా నీ ఆర్థిక పరిస్థితులు జాగ్రత్త. డబ్బులు ఎన్ని ఉంటాయి మనం చెప్పాను. పెళ్లి పెట్టేది అంటే అప్పు చేసి కానీ పెళ్లి చేస్తే మర్యాద ఉండదు. కుమారం చెప్పాను,
ఎంత ఉంటే అంతే అదే పెళ్లి చేయండి. అప్పులు చేసి పెళ్ళికి అప్పులు చేసే వాళ్ళని పెళ్ళి అయిన తర్వాత నీకు అప్పు చేసాం, నీకు పెళ్లి చేసి అప్పులు అయ్యాం ఇట్లాంటి మాట్లాడకండి. మీ దగ్గర ఏది ఉంటే ఆ పెళ్ళి చేయండి. లేకపోతే నేను చేస్తాను నాకు అప్పు చెప్పండి అని చెప్పినా. కొంతమంది అప్పులకి అప్పులు లేదు. ఉన్న 10 రూపాయలు జాగ్రత్త పెట్టుకో. 10 రూపాయలు వచ్చేటువంటి దాన్ని జాగ్రత్త చేయి. జాగ్రత్త చేయడం జాగ్రత్త పెట్టండి, నా జేబులు పెట్టుకుంటాను. నేను ఎలా దాయాలని చెప్తాను. నేను దాచిస్తాను, నాకు ఇవ్వండి. నాకు దాచుకుంటే చేత కదా. నేను ఒక బుక్ ఎడతాను, ఎప్పుడు ఒప్పుకుంటాను. నా దగ్గర డైరీ ఎత్తుకుంటుంది అనుకుంటున్నారు. నాకు మీ దగ్గర డబ్బులు ఎట్టండి అయ్యా అంటే వాళ్ళు ఎప్పుడు డేట్ ఎంత ఇచ్చారో చేసి ఒక పక్కన అంటాను, ఒక టైంలో ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఉండవు. జాగ్రత్త. దేవుడు ఎంత ప్రేమగలడండి. నిజంగా నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు ముందు నన్ను జాగ్రత్త చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చు. అజాగ్రత్త జీవితంలో నష్టం చేస్తుంది. పరిశుభ్రత విషయంలో జాగ్రత్త, ప్రతి విషయం జాగ్రత్త. అందుకే మిమ్మల్ని గురించి అన్నాడు. నేను ముందు అది చెప్పాను. ముందు ఏమని చెప్పండి, ఆ యావత్తు మందల గురించి ఏం చేయండి. సంఘంలో ఉన్నవాడు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ ఇంకొకళ్ళు ఎవరన్నా సరే ప్రభువు నుండి తప్పుతూ వాళ్ళు లోకాసారానికి వెళ్తుంటే వెంటనే చెప్పాలా. తిట్టినా సరే, ఇగో అమ్మా నువ్వు ఈ పని చేయి. వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. పిల్లల్ని అనవసరంగా నువ్వు శాపగ్రస్తులు చేయకు దయచేసి. నీకు తెలియని విషయాన్ని నోరు మూసి కూర్చో, ప్రార్థన చేయాలి. అంతేగాని అన్యాచారాల్లో పెట్టక వాళ్ళని. అలాగే సంఘంలో బిడ్డలు ఉన్నారు, ఎవరన్నా బాప్తిజం తీసుకుని ఏదన్నా వాళ్ళ జీవితంలో కష్టం వచ్చింది, సంఘాన్ని అంతటికీ ఒక్క తల్లి కాలండి. ఆ అమ్మగారు చూసేస్తానికి అందరూ కూడా. నేను ఒక చోటుకి వెళ్ళాను, పెద్ద సంఘం. ఎలా వచ్చాడంటే ఆ సేవకుడు చెప్పాడు, నేను చేసే సేవ తక్కువ అన్నయ్య, కానీ సంఘంలో కొంతమంది తల్లులు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రయాసం చాలా ఉన్నతమైనది. ప్రతి ఆదివారం ఒక పత్రం తీసుకొస్తారు. వాళ్ళు సంఘానికి వస్తారు. ఆదివారం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు ప్రభుత్వం నడిపిస్తారన్న. అందులో అమ్మగారు ఉంటుంది. ఒకప్పుడు అమ్మగారు చాలా గయ్యాడింది. కానీ వారం ప్రార్థన అయిపోయిన బైబిల్ పెట్టుకున్నారు, కరపత్ర పట్టుకుని సంచులు వేసుకుని అలాగే వెళ్తుంది. అమ్మ బాగున్నారా, ఎలా ఉన్నారు, కుటుంబం బాగుందా అని పలకరిస్తున్నా. ఆమె ప్రేమకు మారినోళ్ళు ఉన్నారు. కోరినాను ఏ దిగులు పడక తల్లి అని చెప్పి. మంగళవారం పేటలో ఒక ఆమె సేవ చేసేది ఒక తల్లి గారు. ఆ అమ్మగారు సచివతమ్మ గారు అని ఒక అమ్మగారు. ఒక ఆమె గుమ్మాలో కూర్చుని బాధపడుతూ ఉందట. ఆమెకి దాదాపు 6-7 పిల్లలు. ఈమెకి రక్తస్రావం గల అనారోగ్యం. ఏడుస్తూ ఉంటే ఈమె ఎలా వెళ్తూ ఏమ్మా బాధపడుతున్నారు ఏంటి అని అంటే, నాకు జబ్బు ఉందమ్మా, నేను చచ్చిపోతే పిల్లలు ఆ 7 దిక్కులను అయిపోతాను. నా భర్త చూస్తే రాకపోదు, ఆ పిల్లల్ని పట్టించుకోరు, చిన్న పాకలో ఉంటున్నాం, ఏం అర్థం కావట్లేదంటే. అయ్యో ఏం బాధపడకమ్మా, నేను ప్రార్థన చేస్తానని చెప్పి తల్లి ప్రార్థన చేసింది. ఇక్కడ జరిగిన సంగతి చెప్తున్నాను నేను. ప్రార్థన చేయగానే దేవుడు ఆశ్చర్యం చేసి ఏం చేశాడనంటే, ఆమె పుట్టాడు, ఆరోగ్యం వచ్చింది. ఆ తల్లిని బట్టి మొత్తం 7 పిల్లలు ప్రభు దగ్గరికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళే పెద్ద వ్యాపారస్తులు అయ్యారు. మన దగ్గరికి వచ్చే కన్నా గారు అమ్మగారు సంగతి చెప్పారు. ఇప్పుడు చూడలేదు వరకు అలా తల్లి వాళ్ళు అన్ని జనులు. ఇప్పుడు కోటీశ్వరులు ఎలాగయ్యారు? ఏసే దగ్గర రావడం. నీవు ప్రభువు కోసం బ్రతుకు. సైన్యం దొరికిందనుకో బైబిల్ తీసుకో, ఎవరన్నా అలా తిరుగు 4 వీపుల దగ్గరికి వెళ్ళు. అమ్మ ఎలా ఉన్నారు, ఏం సిగ్గుపడద్దు, ప్రభు కోసం సిగ్గుపడద్దు అండి. అలా ప్రభు కోసం సువార్త చేస్తూ చచ్చిపో. మందరి గురించి జాగ్రత్త. సంఘంలో పెట్టిన దగ్గరికి వెళ్ళి ముందు ఖాళీ ఉన్నావు చెల్లి, మనందరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాం. ముందు అందరూ కలిసి ప్రార్థనలో ఉండండి. ఒక దగ్గరికి వెళ్ళండి. బలపరచండి. సంఘంలో బిడ్డల్ని ధైర్యపరచండి.
ఎందుకమ్మా బాధపడతావు, ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి దేవుడు బాధపడతాడు. అందుకని మిమ్మల్ని గురించి జాగ్రత్త, ఆ యావత్తు మందల గురించి జాగ్రత్త. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. యేసయ్య చెప్పాడు, లోకంలోకి వెళ్తున్నారు మీరు, తోడేళ్ల మధ్య గొర్రెపిల్లను పంపించినట్టు పంపిస్తున్నా, మనుషుల విషయం జాగ్రత్త. అంటే లోకంలో జాగ్రత్తగా ఉన్నాడు. లోకంలో కొంతమంది ఎలా పడితే అలా ఉంటారు, లోకస్తులు అందరూ నమ్ముతారు, ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు. ఇంకో విషయం కూడా చెప్పనా మీకు, ప్రతి వాడిని కూడా నమ్మొద్దు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1. ప్రియులారా, అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధించినవి అవునో కావు అది అందరు నమ్మేయద్దు. వచ్చిన అందరితో 7 రోజులు ప్రార్థనతో 3 రోజులు ప్రార్థనతో మీ దగ్గరికి వస్తామంటానమ్మా అంటే, మాకేముందండి, నేను ఆల్రెడీ ప్రార్థనకి వెళ్తున్నాను, మీరు మాట చేయండి, ఎవరికన్నా సువార్త చెప్పాలంటే నాకు చెప్పండి, మనందరం కలిసి వెళ్తాం అని చెప్పి. కొత్తవాడు మాత్రం పట్టుకోవడం చేయాలి కాదు. నేను వెళ్ళి ఎవరిని ప్రార్థన చేయించుకుందని చెప్పి చెప్పను, కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే లోకంలో కొంతమంది స్నేహితులు తయారవుతారు, వాళ్ళు చెప్పే విషయం జాగ్రత్త, వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు జాగ్రత్తగా గమనించుకో, వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ఈ పిల్లలు జాగ్రత్తగా. సంఘంలో నువ్వు ఎంతమంది ఈ వారం రాలేదు, ఎందుకు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు చెప్పు నాకు. నేను పాస్టర్గా చూసుకుంటానండి. ఎవరన్నా అసలు నేను అడుగుతున్నప్పుడు ఎంతమంది ఇంకొకరిని ఎలా ఉన్నామని పలకరించే సంఘంలో అడగండి అసలు. మాకు ఎందుకంటే ఎన్ని సంఘటనలు నేను వచ్చి వెళ్ళిపోతాను, నీకే క్రమం లేదు. సంఘ క్రమం ఏంటంటే, అయ్యా ఏమి పోయి వారం కనపడలేదు, ఏమైంది, ఏనైనా కారణం ఏంటి అని వెళ్ళు. సంఘాన్ని జాగ్రత్తది, నీ గురించి జాగ్రత్త. నీ గురించి అంటే అందులో కుటుంబం వస్తుంది, ఆర్థిక పరిస్థితులు అన్నీ వస్తాయి. రెండవదిగా ఆ సంఘం గురించి జాగ్రత్త. మూడవదిగా లోక విషయంలో జాగ్రత్తగా. అలా వెళ్దాం. దేవుడు ఆ కృపా భాగ్యం అంత జాగ్రత్త మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాము.